I want to thank God for allowing us to gather here today. ఈరోజు ఈ విధంగా కూడుకోవడానికి దేవుడు చూపిన కృపా కనికరం బట్టి ఆయనకి నేను వందనాలు చెల్లిస్తున్నాను. So I was very much blessed by what was shared in the worship time. మరి ఆరాధన సమయంలో ఏదైతే మనం విన్నామో దాన్ని బట్టి నేను ఎంతగానో ఆశీర్వదించబడ్డాను. Because this is the same word the Lord had given me to share to my parents after I was born again. నేను తిరిగి జన్మించిన తరువాత నా తల్లిదండ్రులకు కూడా నేను చెప్పడానికి నాకు ఇవ్వబడిన వాక్యము లేఖన భాగం ఇది. So I was born and brought up in a CSI family. నేను పుట్టి పెరిగిందంతా కూడా ఒక CSI కుటుంబంలో. So if anyone comes and asks me, brother, are you born again? Are you saved? I used to fight with them. ఎవరైనా సహోదరుడా నీవు రక్షించబడ్డావా, నువ్వు తిరిగి జన్మించావా అని అడిగితే నేను వాళ్ళతో గొడవ పడేవాడిని. I am a Christian for 4 generations. 4 తరాలుగా నేను క్రైస్తవుడిని. Don't try to convert me, go and convert non-Christians. నన్ను మార్చడానికి ప్రయత్నించద్దు, మీరు వేరెవరినైనా అన్యుల్ని మార్చుకోవడానికి ప్రయత్నించమని చెప్పేవాడిని. But when I started working, నేను ఎప్పుడైతే ఉద్యోగం చేయడం మొదలు పెట్టానో, and then in the job you have to be very smart, ఉద్యోగంలో చాలా నైపుణ్యం కలిగి నేను పనిచేయాల్సి ఉంది. which means you have to tell little lies, to do well in the job. నేను చలాకీగా ఉండాల్సి ఉంది, అక్కడ కొన్ని అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితి ఉండేది. So I was feeling very bad at that time. మరి ఆ సమయంలో నేను ఎంతగానో దాని గురించి బాధపడేవాడిని. All those years after confirmation, I used to commit a sin. I used to ask Jesus to forgive me and cleanse me with His blood. And then again I will take communion, and again, I will commit the same sin. It didn't bother me at that time. అయితే రక్షణ నిశ్చయిత నేను కలిగిన తరువాత నేను పాపం చేసినప్పుడు నేను బాధపడేవాడిని. మరలా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించమని, నీ రక్తంలో కడగమని అడిగేవాడిని. కానీ చేసిన పాపమే ప్రతిసారి నేను మరలా చేసేవాడిని. అది నాకు అప్పట్లో అంత బాధ కలిగించేది కాదు. But after I started working and this was happening, it was really bothering me. ఎప్పుడైతే నేను ఉద్యోగం చేయడం మొదలు పెట్టానో నిజంగా ఈ విషయం అనేది నన్ను ఎంతగానో బాధించింది. So is this the life which I'm going to live, or is there some way where I can be free from committing sins? నేను ఇక మీదట జీవించబోయే జీవితం ఈ విధంగానే ఉండబోతుందా, లేదా ఈ పాపం నుండి పూర్తిగా స్వతంత్రునయ్యే అవకాశం నాకుందా అనే ఆలోచన నాలో కలిగింది. Then the words kept coming, you must be born again, you must be saved, you must be born again, you must be saved. అప్పుడు దేవుని యొక్క వాక్యము నాకు రావడం మొదలు పెట్టింది. నువ్వు తిరిగి జన్మించాలి, నువ్వు రక్షించబడాలి అని మరలా దేవుడు నాతో మాట్లాడాడు. And slowly I said, okay, this must be true, that if I want to be delivered from sin, I must be born again. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నేను నిజంగా పాపం నుంచి నేను విడుదల పొందుకోవాలి అని అంటే నేను రక్షింపబడాలి. I really didn't understand, but then because people told, I attended one public meeting in Baptist church and they gave an altar call, I went forward. నేను నిజంగా దీన్ని అర్థం చేసుకోలేదు, కానీ నేను బాప్టిస్ట్ సంఘాన్ని నేను తరచుగా వెళ్తూ ఉండేవాడిని. ఆ రోజు బలిపీఠపు పిలుపు, వాళ్ళు ఎవరైనా రక్షించబడాలంటే ముందుకు రమ్మని పిలిచారు. నేను అక్కడికి వెళ్ళాను. So I went forward. నేను ముందుకు వెళ్ళి, and then one person who was counseling me asked me, why did you come forward? ఎవరైతే నన్ను నడిపిస్తున్నారో ఆ సహోదరుడు నన్ను అడుగుతున్నాడు అనమాట, ఎందుకు నువ్వు వచ్చావు అని. So I told him, see, I'm getting into the same sin, I want some deliverance. నేను చేస్తున్న పాపమే మరలా నేను పడిపోతున్నాను, అదే పాపం చేస్తున్నాను, దీని నుంచి నాకు విడుదల కావాలి అని నేను చెప్పాను. So he gave me this verse, Jude verse 24. ఆయన నాకు ఈ వాక్యాన్ని ఆయన నాకు చూపించారు. యూదా 24వ వచనం. Now to him who is able to keep you from stumbling and to make you stand in the presence of his glory blameless with great joy. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవుడు. So at that time when I yielded my life to the Lord Jesus Christ, this word went into my heart and I got this faith that the Lord will keep me from stumbling.
అప్పుడు నేను ఎప్పుడైతే నా జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నానో ఈ వాక్యము నా హృదయంలోనికి చొచ్చుకు వెళ్ళింది. అప్పుడు నాలో ఒక విశ్వాసం, దేవుడు నన్ను తొట్టిల్లకుండా కాపాడగలుగుతాడని చెప్పే ఆ ఒక విశ్వాసం నాలో కలిగింది. So the Lord gave me this faith that now you are turning away from sin and you want to have faith in me. I will accept you as my child and I will give you this promise that I will keep you from stumbling. ఇప్పుడు నువ్వు పాపం చేయకుండా పాపం నుంచి తిరిగి నా బిడ్డగా నువ్వు ఉండాలనుకుంటున్నావు. ఇదిగో నువ్వు పడిపోకుండా నేను నీకు శక్తినిస్తాను, నేను నిన్ను రక్షిస్తానన్న ఆ నమ్మకాన్ని దేవుడు నాకు కలిగించాడు. I really could see a change in my heart, in my mind, everything towards God and towards sin. నిజంగా నా హృదయంలో నా మనసులో ఎంతో మార్పుని నేను చూడగలిగాను దేవుని పట్ల, ఈ లోకం పట్ల. So I was 25 years old and I used to keep reading the Bible every day. నాకు అప్పుడు 25 సంవత్సరాలు. నేను ప్రతిరోజు వాక్యం చదువుతూ ఉండేవాడిని. But that was like a habit which I had formed like from the age of 5 or 6. కానీ ఆ అలవాటు అనేది దాదాపుగా నాకు 5 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నాకు ఉన్న అలవాటే. But after that day, the Lord gave me such a great longing for His word that I used to carry the Bible with me to my office. కానీ నేను రక్షణ పొందిన ఆ సమయం తర్వాత దేవుడు నాకు ఆయన వాక్యం పట్ల ఎంతో వాంఛను కలుగు చేశాడు. నేను ఎక్కడికి వెళ్ళినా నా చేత్తో నేను బైబిల్ పట్టుకునే వెళ్ళేవాడిని. So I used to keep reading the Bible in the bus, in the train, bus stop, railway station, office, when I'm waiting for some customer. I used to keep on reading the Bible. మరి నేను ఎక్కడికి వెళ్ళినా, నేను బస్ స్టాప్లో ఉన్నా, నేను బస్సులో ప్రయాణిస్తున్నా, నేను ఆఫీస్లో ఎవరైనా కస్టమర్స్ కోసం వెయిట్ చేస్తున్నా, ఆ సమయంలో కూడా నేను బైబిల్ చదువుతూనే ఉండేవాడిని. So the word of God became such a sweet thing for me. మరి దేవుని వాక్యం అనేది నాకు అంత మధురంగా నాకు మారిపోయింది. So after some time, I realized that I was not listening to the cinema songs which I used to listen. అయితే ఆ తర్వాత కొంత సమయం తర్వాత నేను ఎప్పుడు వినే సినిమా పాటలు నేను వినట్లేదు అని నేను గ్రహించగలిగాను. See, when I was growing up studying, I could not study if there's no cinema song is not going in the background. I won't be able to study. నేను ఎదుగుతున్న రోజుల్లో, నేను చదువుతున్న రోజుల్లో సినిమా పాటలు నా చెవిని పడకపోతే నేను సరిగ్గా చదువు మీద శ్రద్ధ కూడా నేను పెట్టేవాడిని కాదు. So suddenly I found that I'm not listening to cinema songs. I don't have any interest in cinema. ఆ రక్షణ అనుభవం తర్వాత నేను అకస్మాత్తుగా తెలుసుకున్నది ఏంటంటే సినిమా పాటలు నేను వినట్లేదు, నాకు వాటి పట్ల ఆసక్తి కూడా సినిమా పట్ల ఆసక్తి కూడా నాకు తగ్గిపోయింది. So I could see that once you're really born again, you are turning towards God, His word, His Holy Spirit, and you're turning away from the world and sin. నిజంగా మనం తిరిగి జన్మించినట్లయితే మనం దేవుని వైపు, దేవుని వాక్యం వైపు, పరిశుద్ధాత్మ వైపుకు మనం మరల్చబడతాము. నిజంగా లోకమునకు వ్యతిరేకంగా మనం తిరిగి ప్రయాణిస్తూ ఉంటాం. So then I was working in Hyderabad and then I was going to home, Chennai. నేను హైదరాబాద్లో పని చేస్తూ ఉండేవాడిని. అయితే ఆ తర్వాత నేను చెన్నై ఇంటికి తిరిగి వెళ్తున్నాను. So I wanted to tell my parents that I am born again, I have been baptized in the water. నేను నా తల్లిదండ్రులకు నేను చెప్పాలనుకున్నాను, నేను రక్షణ పొందుకున్నాను, తిరిగి జన్మించాను, నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నానని. I was little hesitant. What will my parents say? What will they do like that? నేను కొంత నేను ఆలోచించాను, వాళ్ళు ఏమనుకుంటారు, నా తల్లిదండ్రులు నేను ఈ విధంగా మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు అనుకున్నాను. So that was the time the Lord gave this Mark chapter 5 verse 1 to 20. ఆ సమయంలో ప్రభువు నాకు మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 20 వరకు నాతో మాట్లాడాడు. So that is what was shared in the worship time today. మరి దాని గురించే సహోదరుడు ఆరాధన సమయంలో పంచుకున్నాడు. The Lord exactly told me the same thing, that you were living among the tombs. నాతో దేవుడు స్పష్టంగా ఈ విధంగానే మాట్లాడాడు, నీవు సమాధుల మధ్య నువ్వు నివసిస్తున్నావని. You were dead in your sins. నీవు పాపంలో నువ్వు మృతుడివై ఉన్నావు. Even though you had been born in a Christian family, 4 generations Christians, you have been baptized as a child, confirmed as a young person, and going to church regularly, everything, still you were dead in your sins. నేను మరి క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ 4 తరాలుగా మా ఇంటి వాళ్ళందరూ క్రైస్తవులు అయినప్పటికీ నేను చిన్నప్పుడు నాకు చైల్డ్ బాప్తిజం
చిన్నపిల్లల బాప్తిస్మం ఇచ్చినప్పుడు, చిలకరింపు బాప్తిస్మం ఇచ్చినప్పటికీ దేవుడు నా పరిస్థితిని చూపించాడు. నువ్వు పాపంలో ఇంకా నువ్వు మృతుడుగా ఉన్నావని నాతో దేవుడు స్పష్టంగా మాట్లాడు నాకు తెలుసు. And the Lord told that, now you are born again, you are a newborn child. ఆ తర్వాత ప్రభు నాకు చెప్పాడు, ఇప్పుడు నువ్వు తిరిగి జన్మించావు, నువ్వు తిరిగి జన్మించిన ఒక పసిబిడ్డవు. You love the word of God. నువ్వు దేవుని వాక్యం అనే పాలనని నువ్వు అపేక్షిస్తావు. And you hate sin. నువ్వు పాపాన్ని ద్వేషిస్తావు. So now in verse 18 to 20, as he was getting into the boat, the man who had been demon possessed was imploring him that he might accompany him. 5వ అధ్యాయం 18లో మనం చదివినట్లయితే, ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను. And he did not let him, but he said to him, go home to your people and report to them what great things the Lord has done for you and how he had mercy on you. గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. And he went away and began to proclaim in Decapolis what great things Jesus had done for him, and everyone was amazed. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. So this is what the Lord helped me to do. At that time I went home and I told my parents, we used to have a family prayer every night. మరి ఈ విధంగా జరిగింది. దేవుడు నాతో మాట్లాడాడు. నేను ఇంటికి వెళ్ళి నా పట్ల నా జరిగిన కార్యాలన్నీ కూడా నా తల్లిదండ్రులకు నేను పంచుకున్నాను. మా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉండే అలవాటు ఉంది. అప్పుడు నేను వారితో పంచుకున్నాను. So at that time I was able to share my salvation experience. నా రక్షణ అనుభవాన్ని నేను అప్పుడు వారితో పంచుకున్నాను. I was so thankful to the Lord for reminding me of this. మరి ప్రభు దీన్ని జ్ఞాపకం చేసిన దాన్ని బట్టి నేను ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభు. So last week I had been in Sulurpet. మరి గత వారం ఆదివారం నేను సూలూరుపేటలో ఉన్నాను. So I was sharing from Matthew chapter 11. అక్కడ నేను మత్తయి సువార్త 11వ అధ్యాయంలో కొన్ని అంశాలు నేను పంచుకున్నాను. So verse 11 and 12. 11వ అధ్యాయము 11, 12 వచనాలు. Matthew 11 and 12. మత్తయి సువార్త 11, 11వ వచనము, 12వ వచనము. Truly I say to you, among those born of women there has not arisen anyone greater than John the Baptist, yet the one who is least in the kingdom of heaven is greater than he. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. From the days of John the Baptist until now the kingdom of heaven suffers violence and the violent men take it by force. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. బాప్తిస్మం ఇచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనిచున్నారు. So after I had shared from these two verses, మరి ఈ రెండు లేఖన భాగాల నుండి నేను పంచుకున్న తరువాత, and then we had lunch. ఆ తర్వాత మేము అందరం భోజనం చేసాము. After lunch, people got together. మరి భోజనం సమయం తర్వాత మేము అందరం కూడా మరి సహవాస సమయం కలిగి ఉన్నాము. So we brothers were sitting and discussing. సహోదరులమైన మేము కూడి మేము మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, so when I was speaking to them, I found that they had not understood what was the kingdom of heaven. నేను వారితో మాట్లాడుతుండగా నేను గమనించింది ఏంటంటే, వారికి పరలోక రాజ్యం అంటే ఏంటి అనేది వాళ్ళు గ్రహించలేకపోయారు అనేది నేను కనుక్కున్నాను. And what is this violence by which we should take it? బలాత్కారంగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకోవడం అంటే ఏమిటి అనేది కూడా అర్థం కాలేదు వాళ్ళకి. And the other one about John the Baptist, the one who is in the kingdom of heaven is greater than John the Baptist. మరి దేవుని రాజ్యంలో ఉన్న వాళ్ళు యోహాను కంటే గొప్పవాళ్ళని చెప్పబడిన ఆ సంగతిని కూడా గ్రహించలేని స్థితిని నేను చూశాను. And up till the time when Jesus Christ was speaking, John the Baptist was the greatest among men who was born of women. యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహానే గొప్పవాడు. So all these things I explained, and I found that that people had not understood.
ఇవన్నీ కూడా నేను వివరించినప్పటికీ వాళ్ళకి అర్థం కాలేదని నేను తెలుసుకున్నాను. I don't know how many of you really know what is the meaning of these two verses. మీలో ఎంతమందికి ఈ 2 వచనాల్లో మనం చదివిన వాటి అర్థం తెలుసో నాకు తెలియదు. Truly I say to you, Matthew 11 and 12. మత్తయి సువార్త 11, 11, 12. Truly I say to you, among those born of women there has not arisen anyone greater than John the Baptist, yet the one who is least in the kingdom of heaven is greater than he. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. From the days of John the Baptist until now the kingdom of heaven suffers violence, and the violent men take it by force. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. So when Jesus Christ, when John the Baptist came preaching in Matthew chapter 3, మరి యోహాను బాప్తిస్మిచ్చు యోహాను ప్రకటిస్తున్న ఆ సమయాల్లో మత్తయి సువార్త 3వ అధ్యాయము. so in verse 3, chapter 3 verse 1, మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. Now in those days John the Baptist came preaching in the wilderness of Judea, saying, Repent, for the kingdom of heaven is at hand. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. So he was telling about a kingdom of heaven. బాప్తిస్మిచ్చు యోహాను దేని గురించి చెప్తున్నాడనంటే పరలోక రాజ్యము సమీపంగా ఉంది, పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. So kingdom of heaven or kingdom of God, both the same. పరలోక రాజ్యమైన దేవుని రాజ్యమైన రెండు కూడా ఒకటే. Yeah, so here the kingdom of heaven is about to come. That's what he was saying. When he says, Repent, for the kingdom of heaven is at hand, what he meant was the kingdom of heaven is going to come. అక్కడ మారు మనసు పొందుడి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని అంటే ఏం చెప్తున్నాడనంటే పరలోక రాజ్యం చాలా సమీపంగా ఉంది కనుక మీరు మారు మనసు పొందాలని చెప్తున్నాడు. And then in Matthew chapter 4, మత్తయి సువార్త 4వ అధ్యాయము verse 17, 17వ వచనము. From that time Jesus began to preach and say, Repent, for the kingdom of heaven is at hand. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. So here he was also telling the same thing. Kingdom of heaven is going to come. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేది ఒకటే, ఏంటంటే పరలోక రాజ్యము సమీపంగా ఉంది. And Matthew chapter 5 verse 3, మత్తయి సువార్త 5:3, Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. So here he is talking about kingdom of heaven belonging to some people. ఇక్కడ పరలోక రాజ్యము కొంతమందికి సంబంధించిందిగా మాట్లాడుతున్నారు. Like how we look at India, మనం ఏ విధంగా భారతదేశాన్ని మనం చూస్తామో, there is a government of India. భారతదేశ ప్రభుత్వం ఉంది. The government of India belongs to whom? మరి భారతదేశ ప్రభుత్వం అనేది ఎవరికి సంబంధించింది? All those elected parliamentarian, prime minister, president, these are the people in the government. The government of India belongs to them. ఎన్నుకొనబడిన మినిస్టర్లు, పార్లమెంట్లో వెళ్ళిన వాళ్ళందరూ గవర్నమెంట్గా వాళ్ళు ఏర్పడడం వలన వారికి సంబంధించిందిగా ఉంటుంది. So here Jesus Christ is saying kingdom of heaven is going to come from heaven to earth, and there are some people who are going to control that. ఇక్కడ ప్రభు చెప్తున్న మాటలు, పరలోక రాజ్యము సమీపించబోతుంది, మీకు దగ్గరగా ఉంది, కొంతమంది దాన్ని ఆక్రమించుకుంటున్నారు. And verse 20, Matthew 5:20, మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనము. Matthew 5:20, it says, For I say unto you that unless your righteousness surpasses that of scribes and Pharisees, you will not enter the kingdom of heaven. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. So here is another thing which Jesus Christ saying,
One is that there are some people who are going to control the kingdom of heaven, and here there are some people who are wanting to get into the kingdom of heaven, they won't get in. కొంతమంది ఏమో పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ప్రయత్నిస్తున్నారు, కానీ వారు ప్రవేశింపలేరు. The previous verse, Matthew 5:19. ఎందువలన అంటే మత్తయి సువార్త 5:19 మనం చూస్తాం. Matthew 5:19, it says, "Whoever then annuls one of the least of these commandments and teaches others to do the same shall be called least in the kingdom of heaven, but whoever keeps and teaches them shall be called great in the kingdom of heaven." కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగున బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును. I am telling you what the words which Jesus Christ spoke. నేనేం చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన ఆ మాటలే నేను మీకు చెప్తున్నాను. Yeah, so kingdom of heaven is going to come to this earth. There are people who are going to control the kingdom of heaven. There are people who will not get into the kingdom of heaven. There will be someone who is great, someone who is least. ఎవరైతే పరలోక రాజ్యం సమీపంగా ఉంది, కొంతమంది దాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, కొంతమంది ప్రవేశించాలని ప్రయత్నించినా కూడా వారు ప్రవేశింపలేరు. ఆ పరలోక రాజ్యంలో కొంతమంది గొప్పవారుగా ఉన్నారు, కొంతమంది ఏమో అల్పులుగా ఉన్నారు. దీని గురించి నేను మీకు వివరించాలనుకుంటున్నాను. Matthew chapter 20, మత్తయి సువార్త 20వ అధ్యాయము verse 20. 20వ వచనము. Then the mother of the sons of Zebedee, Matthew 20:20. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనము. Then the mother of the sons of Zebedee came to Jesus with her sons, bowing down and making a request of him, and he said to her, "What do you wish?" She said to him, "Command that in your kingdom these two sons of mine may sit one on your right and one on your left." అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. But Jesus answered, "You do not know what you are asking. Are you able to drink the cup that I am about to drink?" And they said to him, "We are able." అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిరి. And he said to them, "My cup you shall drink, but to sit on my right and on my left, this is not mine to give, but it is for those to whom it has been prepared by my Father." ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు, నా తండ్రి చేత ఎవరికి స్థిరపరచబడెనో వారికే అది దొరుకునని చెప్పాను. So here again, Jesus Christ is talking about his kingdom. There is a place on his right and on his left. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యం గురించి చెప్తున్నారు. అక్కడ ఆయన కుడివైపున కూర్చుండే ఒక స్థలం ఉంది, ఎడమ వైపున కూర్చుండే ఒక స్థలం ఉంది. So Jesus Christ is saying, no, there's no place like that. He didn't say like that. There is a place on the right and there is a place on the left. యేసుక్రీస్తు ప్రభువారు ఏమీ లేదు కుడి పక్కన ఎడమ పక్కన ఏమీ చోటు లేదని చెప్పలేదు. ఆయన చెప్పాడు, కుడి పక్కన కూర్చునే చోటు ఒకటి ఉంది, ఎడమ పక్కన కూర్చుండే చోటు ఒకటి ఉంది. But he said that is being prepared by my Father. It's not for me to give it. అదేదో నేను ఇవ్వగలిగేది కాదు, అది నా తండ్రి ఏర్పరిచింది, ఆయన మాత్రమే ఇవ్వగలిగేది. See, he says, but to sit on my right and on my left, this is not mine to give, but it is for those whom it has been prepared by my Father. నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు, నా తండ్రి చేత ఎవరికి స్థిరపరచబడెనో వారికే అది దొరుకునని చెప్పాను. So now, do you want to get into the kingdom of heaven? ఇప్పుడు మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలని మీరు కోరుకుంటున్నారా? Forget about who will sit on the right and left and I will be in the great or least. Do you want to get into the kingdom of heaven? యేసుక్రీస్తు ప్రభువారు కుడి వైపున ఎడమ వైపున ఎవరు కూర్చుంటారనే విషయాన్ని మీరు మర్చిపోకండి. మనము పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. So John chapter 3. యోహాను సువార్త 3వ అధ్యాయము We'll read from verse 1. మొదటి వచనం నుంచి మనం చదువుకుందాం. Now there was a man of the Pharisees named Nicodemus, a ruler of the Jews. This man came to Jesus by night and said to him, "Rabbi,
we know that you have come from God as a teacher, and no one can do these signs that you do unless God is with him. Jesus answered and said to him, Truly, truly, I say to you, unless one is born again, he cannot see the kingdom of God. యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాను. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. In verse 4, Nicodemus said to him, How can a man be born when he is old? He cannot enter a second time into his mother's womb and be born, can he? అందుకు నికోదేము, వాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవ మారి తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, Truly, truly, I say to you, unless one is born of the water and of the Spirit, he cannot enter into the kingdom of God. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. That which is born of the flesh is flesh, and that which is born of the Spirit is spirit. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. Do not be amazed that I said to you, you must be born again. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. So, to enter into the kingdom of heaven or kingdom of God, you have to be born again. మరి పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే ఖచ్చితంగా మనం తిరిగి జన్మించాల్సిన అవసరం ఉంది. So I was telling in one meeting that Brother Zach was born again in such a way. నేను ఒక కూడికలో సహోదరుడు జాక్ బ్రదర్ ఏ విధంగా ఆయన తిరిగి జన్మించారో ఈ విధంగా తిరిగి జన్మించారని చెప్తున్నాను. One of the boys sitting there the same age, he asked, "Oh, Zach also was born again. How was he born again?" అక్కడ కూర్చున్న చిన్న పిల్లలు దాదాపు ఆ వయసు అనుకోండి, వారిలో ఒక అబ్బాయి వచ్చి, జాక్ బ్రదర్ కూడా తిరిగి జన్మించారా, ఎలా జన్మించారో తిరిగి అని చెప్పి నన్ను అడిగారు. So that was the question Nicodemus also had. How can you who are old get into the womb of your mother and be born again? మరి ఆ ప్రశ్న ఇక్కడ నికోదేము కూడా ప్రభువుని అడిగినట్లు మనం చూస్తాం. ముసలివాడైన వాడు ఏ విధంగా తల్లి గర్భంలో మరలా వెళ్ళి తిరిగి జన్మించగలడు అని అడుగుతున్నారు. So the way is, like John chapter 1 verse 12. దానికి మార్గం ఏమిటనంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. John 1:12. But as many as received him, to them gave he the right to become the children of God, even to those who believe in his name, who are born not of blood, not of the will of flesh, not of the will of man, but of God. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. So we have to repent, believe and be born again. కనుక మనము మారు మనసు పొందాలి, మనము విశ్వాసం ఉంచాలి, తద్వారా మనం తిరిగి జన్మించాలి. We have to repent, believe and accept Jesus into our life as one who can save us and who will control us. కనుక మనం మారు మనసు పొంది మనము దేవుని యందు విశ్వాసం ఉంచి మనము యేసుక్రీస్తుని మన సొంత రక్షకునిగా మనం అంగీకరించాలి. ఏ విధంగా అయితే ఆయన రక్షించి మనల్ని ఆయన స్వాధీనపరుచుకుంటాడని మనం ఆ విశ్వాసంలోనికి ప్రవేశించాలి. Being born again is one instantaneous supernatural event. మరి తిరిగి జన్మించడం అనేది ఒక అద్భుతం, ఆశ్చర్యకరమైన ఒక సంభవం. So you may have been born in a Christian family reading the Bible regularly. మీరు ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో పుట్టుండవచ్చు, చిన్నప్పటి నుంచి మీరు వాక్యం చదువుతూ ఉండవచ్చు. Or you may be a non-Christian background who has started hearing about the Lord, or the Lord has been starting to work in your heart. లేక మీరు ఒక అన్యుల కుటుంబంలో పుట్టి మీరు దేవుని తెలుసుకొని మీరు దేవుని వాక్యం చదువుతూ దేవుని వాక్యం మీకు అర్థం అవుతూ ఉండవచ్చు. But when the Lord decides that you should be born again, అయితే ప్రభు
మీరు తనని తెలుసుకోవాలని ఆయన తీర్మానించుకున్నప్పుడు, you will know clearly in your life that up till this day I was not born again, from this day I was born again. మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది, నా జీవితంలో ఈ రోజు వరకు ఇప్పటి వరకు నేను తిరిగి జన్మించని వ్యక్తిని, అయితే ఇక మీదట నేను నూతనమైన వ్యక్తిగా మార్చబడ్డానని ఒక రోజు మీ జీవితంలో ఉంటుంది. The Holy Spirit would have been working in your heart for some time, until the time the Lord opens your eyes to see Him as your Savior and accept Him into your life. పరిశుద్ధాత్మ దేవుడు మీలో పనిచేసి అప్పటి వరకు మీరు వేరుగా ఉన్నా ఆయన మీకు ఆ స్పష్టతనిచ్చి దేవుడి ద్వారా మీరు రక్షించబడ్డారు అని ఆ నిశ్చయతని మీరు పొందుకునేలాగా ఆయన చేయగలుగుతాడు. So if you read, Acts chapter 8, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం మనం చదివినట్లయితే verse 50, Acts chapter 7 verse 58. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 50వ వచనం. When they had driven him out of the city, that is Stephen, they began stoning him, and the witnesses laid aside their robes at the feet of a young man named Saul. 58వ వచనము, 7వ అధ్యాయము 58. పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి, ఇక్కడ స్టెఫెన్ గురించి చెప్తున్నారు, రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. Verse 59, they went on stoning Stephen as he called the Lord and said, Lord Jesus, receive my spirit. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. Then falling on his knees, he cried out with a loud voice, Lord, do not hold this sin against them. Having said this, he worshipped and slept. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఆ మాట పలికి నిద్రించెను. So this is what Saul was hearing. అయితే ఈ మాటలన్నీ కూడా ఎవరు వింటున్నారంటే అక్కడ సౌలు అనే యవనుడు అక్కడ వింటున్నాడు. Acts chapter 9, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం verse 5. 5వ వచనం. He fell to the ground and heard a voice saying to him, Saul, Saul, why are you persecuting me? తెలుగులో 4వ వచనం నుంచి ఉంది. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినను. ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. So he said, who are you, Lord? And he said, I am Jesus whom you are persecuting, but get up and enter the city and it will be told you what you must do. ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడేదని చెప్పాను. So here, the one more place, I think it's in Acts chapter 26, where he says that it is difficult for you to kick against the prick, that is, the goad. There was something pricking, in the conscience of Saul. సౌలు మనస్సాక్షిలో ఏదో తన్ని గుచ్చుతూ ఉన్న సంభవం గురించి మనం 26వ అధ్యాయంలో మనం చూస్తాం. Acts 26:14. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 14వ వచనము. Saul, Saul, why are you persecuting me? It is hard for you to kick against the goads. సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. And I said, who are you, Lord? And the Lord said, I am Jesus whom you are persecuting. అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవడవని అడుగగా ప్రభువు, నేను నీవు హింసించుచున్న యేసును. I really believe that this kind of pricking in the conscience is so essential to be born again. నేను నిజంగా నమ్మేది ఏంటంటే ఈ విధంగా మన మనస్సాక్షిని గుచ్చే అనుభవము చాలా అవసరం మనం తిరిగి జన్మించడానికి. So this is how the word of God enters into our conscience, into our dead spirits and makes it alive. ఈ విధంగా దేవుని యొక్క వాక్యం అనేది మన మృతమైన మన హృదయాల్లోకి, మన మనస్సాక్షిలోకి ప్రవేశించి మనల్ని జీవింపజేస్తుంది. If you are really not genuinely born again, you will have problems throughout your life. మీరు నిజంగా తిరిగి
స్పష్టంగా తిరిగి జన్మించిన అనుభవం మీకు లేనట్లయితే మీ జీవితం అంతా మీకు కష్టాలు ఉంటాయి, So సమస్యలు ఉంటాయి. I really pray that everyone who's sitting here will really ask the Lord whether I'm genuinely born again. నేను కోరుకునేది ఏంటంటే ఇక్కడున్న వారిలో ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నేను నిజంగా తిరిగి జన్మించానా లేదా అనే ప్రశ్న మిమ్మల్ని మీరు అడగాలని నేను కోరుకుంటున్నాను. 1 Peter 1 మొదటి పేతురు 1వ అధ్యాయము verse 23. 1వ అధ్యాయము 23వ వచనం. For you have been born again, not of seed which is perishable, but imperishable, that is through the living and enduring word of God. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక. So John's Gospel you read, you have to be born again. మీరు యోహాను సువార్తలో చదివారు, మీరు తిరిగి జన్మించాలి. In 1 Peter chapter 1:23 it says, you have been born again, not of seed which is perishable, but imperishable, that is through the living and enduring word of God. అయితే పేతురులో మీరు చదివినప్పుడు మీరేం చదివారని అంటే, మీరు ఏ విధంగా తిరిగి జన్మించబడ్డారని అంటే, క్షయ బీజము నుండి కాదు శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి మీరు పుట్టింపబడ్డారు. Yeah, because it says, not of seed. అది ఏదో ఒక బీజం నుంచి కాదు. So seed means, like the sperm which, fertilizes the egg in the mother's womb. మరి ఒక స్త్రీ గర్భంలో ఏ విధంగా అయితే పిండము ఉత్పత్తి అవడానికి మగవాని శరీరంలో నుంచి వెళ్ళే ఒక స్పర్మ్ అనేది అవసరమో ఆ విధంగా the word of God is like that. దేవుని వాక్యం అటువంటిది. Yeah, for everyone who's been born again, I know definitely the word of God has entered into their spirits and made them alive. ఖచ్చితంగా తిరిగి జన్మించిన ప్రతి ఒక్కరిలో దేవుని యొక్క వాక్యము వారిలో ప్రవేశించి వారిని తిరిగి జన్మించేలా చేసిందని నేను నమ్ముతున్నాను. So then there is a new birth. ఆ తరువాత ఒక నూతనమైన జననం, ఒక పుట్టడం అనేది ఉంటుంది. And the first thing is 1 Peter chapter 2 verse 1 Peter 2 1 and 2. 1 to 3. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1-2. Therefore, putting aside all malice and all deceit and hypocrisy and envy and all slander, like newborn babies, long for the pure milk of the word, so that by it you may grow in respect to salvation, if you have tasted the kindness of the Lord. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. This is what Peter writing here, he said the same thing in Acts chapter 2 also. I showed you after this. పేతురు రాసిన ఈ మాటలే అపోస్తల కార్యంలో కూడా మనం చూస్తాం. So if you don't have a strong desire for the word of God, మీకు గనక దేవుని వాక్యం పట్ల ఒక తీరని ఒక దాహము, దప్పిక, వాంఛ లేనట్లయితే, please take it from me, you are not born again. నా నుంచి చెప్పబడే ఈ వాక్యాన్ని మీరు ఈ మాటను మీరు తీసుకోండి, మీరు ఇంకా తిరిగి జన్మించలేదు. Maybe at that time you had a desire and you were born again, but now you are out of the kingdom of heaven. బహుశా ఒకప్పుడు మీకు తిరిగి జన్మించానన్న ఒక నిశ్చయత ఉండి ఉండవచ్చు, ఇప్పుడు మీరు ఆ అనుభవంలో నుండి మీరు బయటికి వెళ్ళిపోయి ఉండవచ్చు. All the cares of this world, the riches of the world, the pleasures or the worries of this world, everything has choked the word and you are not producing anything. ఈ లోకంలో ఉండే సమస్త దుష్టత్వము, కపటము, ఈ లోకంలో ఉండే ఐహిక విచారాలు ఇవన్నీ కూడా దేవుని వాక్యాన్ని గొంతుపట్టినట్లుగా బిగించి వాక్యం మీలో ప్రవేశించకుండా చేసి మిమ్మల్ని మృతంగా చేసి ఉండొచ్చు. So you tasted the kindness of the Lord. Make sure that you find the interest and the time for the word of God and for growing in salvation. ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని వాక్యం కొరకు మీరు సమయాన్ని మీరు ఏర్పాటు చేసుకొని మీరు ఆ పాలనే దేవుని వాక్యాన్ని మీరు అపేక్షించాలి. Yeah, the devil wants you not to grow in salvation. రక్షణ విషయంలో ఎదగడం అనేది సాతానికి ఇష్టమే లేదు. మీరు ఆ విధంగా ఎదగాలనేది సాతానికి ఇష్టమే లేదు. Moment you're born again, the Lord will, you're seeking first the kingdom of God and His righteousness, and the Lord will be adding all the material things which are needed. ఎప్పుడైతే మనం దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని మొదట వెతుకుతామో ఈ భూ సంబంధమైన అనేక విషయాలు దేవుడు మనకి
అనుగ్రహిస్తూ ఉంటాడు, మనకి జతపరుస్తూ ఉంటాడు. So we'll go after those material things and forget God and His word. మనము ఈ లోక సంబంధమైన వస్తువులు వాటి వైపు మనం పరిగెడుతూ ఉంటాము, దేవుని మర్చిపోతూ ఉంటాము. So Lord will plead with you. దేవుడు మీతో విన్నవించుకుంటాడు. You don't repent. మీరు మారు మనసు పొందకపోతే You will keep on becoming more wealthy in the world, but in the kingdom of God you will not even be there. మరి లోకానుసారంగా మీరు ఎంతో ధనవంతులు అవుతారు, కానీ దేవుని రాజ్యంలో కనీసం మీరు ఉండనే ఉండరు. Acts chapter 2 అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము verse 38 to 40. 38 నుండి 40. Acts chapter 2 verse 38 to 40, it says, Peter said to them, repent and each of you be baptized in the name of Jesus Christ for the forgiveness of your sins, and you will receive the gift of the Holy Spirit. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. For the promise is for you and your children and for all who are far off, as many as the Lord our God will call to himself. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పెను. Verse 40, and with many other words he solemnly testified and kept on exhorting them, saying, be saved from this perverse generation. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. So that word, which Peter writes in 1 Peter chapter 2 or 1 Peter chapter 1:23 to chapter 2 verse 3 is only this sermon which he preached. తను అపోస్తల కార్యంలో ప్రకటించిన ఈ యొక్క సందేశమే పేతురు పత్రికలో మనం చదువుతున్నాము. Repent and be baptized in the name of Jesus Christ for the forgiveness of your sins. మారు మనసు పొంది మీ పాపం నిమిత్తము మీరు మారు మనసు పొంది మీరు తిరిగి జన్మించాలని చెప్పే ఆ సందేశం. And you will receive the gift of the Holy Spirit. అప్పుడు మీరు నామన బాప్తిసం పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుకుంటారు. So for the promise is for you and your children and all who are far off, as many as the Lord God will call to himself. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. I know 4 generations ago the person, my great grandfather who accepted the Lord Jesus Christ, he was truly born again. నాకు తెలుసు 4 తరాలకి ముందు మా తాతగారు ఆయన నిజంగా తిరిగి జన్మించిన వ్యక్తి. But after that, the generations, this promise is not fulfilled automatically. ఆ తరువాత ఈ యొక్క వాగ్దానం ఏదైతే ఉందో అది మా జీవితంలో నెరవేరలేదని మేము గ్రహించాం. Promise is for you and your children and for all who are far off, as many as the Lord our God will call to himself. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. I have been born again for last 44 years. గత 44 సంవత్సరాలుగా నేను తిరిగి జన్మించిన అనుభవంలో నేను ఉన్నాను. I have seen so many people who are born again who are backslid and out of the kingdom of heaven. నేను చూసిన విషయం ఏంటంటే అనేక మంది రక్షింపబడిన వాళ్ళు వెనుదిరిగి దిగజారిపోయి దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. And some who are still born again, who didn't take the job of making sure their children are born again. Their children are not born again. They are born again. అయితే ఎవరైతే కొంతమంది రక్షింపబడిన వాళ్ళు ఉన్నారో వారి పిల్లల విషయమై వారి బాధ్యత వహించకుండా వారిని రక్షణలోనికి నడిపించకుండా ఉన్నదాన్ని బట్టి వాళ్ళ పిల్లలు లోకంలోకి వెళ్ళిపోయారు. For that you should look at Deuteronomy chapter 6. దాని గురించి మీరు తెలుసుకోవాలంటే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం మీరు చదవాలి. Verse 4 onwards. 6వ అధ్యాయము 4వ వచనం నుంచి, Hear, O Israel, the Lord is our God, the Lord is one. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా
You shall love the Lord your God with all your heart, with all your soul, with all your might. These words which I command you today shall be on your heart. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. You shall teach them diligently to your sons, and shall talk of them when you sit in your house, and when you walk by the way, and when you lie down, and when you rise up. You shall bind up, up to 7. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. Verse 9, you shall write them on the doorposts of your house and on your gates. అవి నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. We don't believe that in the new covenant days there should be anyone called as priests receiving tithes and salaries like that. ఈ నూతన నిబంధనలో మేమెప్పుడు కూడా మరి యాజకులు లేదా ప్రధాన యాజకులు వాళ్ళకి ప్రతిసారి జీతము ఉండాలి అని మేము ఎప్పుడు కోరుకోలేదు, ఆ విధంగా ఉండాలని కోరుకోలేదు. But we believe that we have to teach our children like this. కానీ మేమేం కోరుకున్నామనంటే మా పిల్లలకి ఈ విధంగా మేము బోధ చేయాలి. We should love the Lord our God, should really be born again, born of the water, the Holy Spirit, and we should be teaching our children so diligently like this. మనము పూర్ణ హృదయంతో ప్రభువును ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో. మనము పరిశుద్ధాత్మతో నింపబడాలి. మన పిల్లలు దేవుని వాక్యంలో వారిని ఎంతో ఆసక్తితో వారిని దేవుని వాక్యాన్ని వారికి ఇవ్వాలి. So in the way this verse says, like you should be talking to your children when you're they're sitting and eating in the table. మరి మనందరం కుటుంబంగా కలిసి భోజనం చేసేటప్పుడు మనం పిల్లలతో మాట్లాడేటప్పుడు దేవుని వాక్యం గురించి మాట్లాడాలి. Or when they're going to bed, you talk to them about the Lord. మనం నిద్రకు వెళ్ళేటప్పుడు పడక సమయంలో కూడా మనము దేవుని వాక్యం గురించి వారితో మాట్లాడుతూ ఉండాలి. Waking up, talk to them about the Lord. వాళ్ళు నిద్ర లేస్తున్నప్పుడు కూడా మనం వారితో దేవుని వాక్యం గురించి మాట్లాడాలి. And when you're walking on the road along with them, talk to them about the Lord. మరి రోడ్డు మీద వారితో కలిసి నడుస్తున్నప్పుడు కూడా వారితో దేవుని వాక్యం గురించి మనం మాట్లాడాలి. Today, 20 years ago when I preached this sermon, I would say that your children are sitting in front of the TV and eating. When they're going to the bed, they're looking at the TV and going to bed. When they're waking up, they're looking at the TV. And when they're walking on the road, they'll be talking about what they saw on the TV. నేను 20 సంవత్సరాలకి ముందు నేను చెప్పేటప్పుడు నేను ఏం చెప్పేవాడిని అంటే, ఈరోజు భోజనం చేసేటప్పుడు మీ పిల్లలు టీవీ చూసో ఫోన్ చూస్తేనే కానీ భోజనం చేయరు. వాళ్ళు నిద్రపోయేటప్పుడు కూడా చూసిన వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. రోడ్డు మీద నడిచినప్పుడు కూడా టీవీలో వాళ్ళు చూసిన వాటి గురించే మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళు. Now the TV has been replaced by mobile phone. ఇప్పుడు ఆ టీవీ అనేది మొబైల్ ఫోన్ల ద్వారా మార్చబడింది. See, I have 2 children. నాకు 2 పిల్లలు ఉన్నారు. We really took it seriously, that they will be brought up like this. The Lord showed me this verse almost 30 years. When my children were born, He showed me these verses. నా పిల్లలు పుట్టినప్పుడే దాదాపు 30 సంవత్సరాల క్రితం ప్రభు నాకు ఈ లేఖన భాగం చూపించాడు. కాబట్టి మేము ఎంతో తీవ్రంగా తీసుకున్నాం మా పిల్లలు ఏ విధంగా అయినా సరే దేవుని మార్గంలో పెంచాలి అని. So my daughter is 41, my son is 38. నా కుమార్తెకు 41 సంవత్సరాలు, మా కుమారునికి 38. Take it seriously. The way that you see, because it says, the first thing is the Lord is our God, the Lord is one. You shall love the Lord your God with all your heart, with all your soul, with all your might. These words which I commanding you today shall be on your heart. కాబట్టి ఈ విషయాలు మనం తీవ్రంగా తీసుకోవాలి. దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. So we should be in the kingdom of God, and we should make sure that our children also come into the kingdom of God. మనము దేవుని రాజ్యంలో ఉండేలా మనం చూసుకోవాలి. ఆ తర్వాత మన పిల్లలను కూడా ఆ రాజ్యంలో ప్రవేశించేలా మనము ఆ తర్ఫీదునివ్వాలి. So by the time they can be born again when they are 5, they can be baptized in the Holy Spirit even when they're age of 5.
బహుశా మన పిల్లలు వాళ్ళు 5 సంవత్సరాలు అప్పుడే వాళ్ళు తిరిగి జన్మించిన అనుభవం కలిగి ఉండొచ్చు, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొంది ఉండొచ్చు. But I believe that by the age of 17 or 18, they should be born again. They should be wholehearted disciples of the Lord Jesus Christ. They should be separated from the system of this world. నేను నమ్మేది ఏంటంటే వాళ్లకు 17-18 సంవత్సరాలు వచ్చేటప్పటికి వాళ్ళు నిజంగా ఒక నిజమైన రక్షణ అనుభవం వారు కలిగి ఉండాలి. ఈ లోకమునకు ఎంతో వేరైన జీవితము వాళ్ళు కలిగి ఉండాలి. లోకాన్ని ద్వేషించే జీవితం వారు కలిగి ఉండాలి. So we baptize children, when they're 18 years old. మేము ఎప్పుడు పిల్లలకి మేము బాప్తిస్మం ఇస్తామని అంటే వాళ్ళు 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే మేము వారికి బాప్తిస్మం ఇస్తాం. Because sometimes we baptize 13 years old, 14 years old, and after they go to the 12th standard and they really come of age, they are attracted by the world, they go away into the world. మేమేం గమనించమనంటే 13-14 సంవత్సరాలు నిండిన యవనులకు మేము బాప్తిస్మం ఇచ్చినప్పుడు వారిలో కొంతమంది కాలేజీ జీవితంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు దేవుని విడిచి వాళ్ళ లోకంలోనికి వెళ్ళిపోవడం మేము గమనించాము. So now we have said, okay, we'll wait until the age of 18 so that they have seen the world, they've been pulled by the world, and then they are pulling away from the world. అయితే ఇప్పుడు మేము ఏం తీర్మానించుకున్నామంటే వాళ్ళకు 18 ఏళ్ల వయసు వచ్చేంత వరకు మనం వేచి చూద్దాం. వాళ్ళ జీవితంలో మనం స్పష్టంగా చూడాలి. వాళ్ళు లోకం నుండి వేరుగా లోకాన్ని ఎంతో ద్వేషిస్తూ లోకాన్ని వాళ్ళు విడిచిపెట్టి జీవించాలని ప్రయత్నిస్తున్నారు అనేది మేము స్పష్టంగా చూడాలి. అప్పుడే నాకు తెలుసుకున్న తర్వాత మేము వారికి బాప్తిస్మం ఇవ్వాలని మేము we want to make sure that we are building a church where everyone is born again genuinely and who is bringing up the children also in that way. మేము దీన్ని రూఢిగా మేము చూసుకోవాలని మేము కోరుకుంటున్నాం. మాకు ఇవ్వబడిన సంఘాల్లో ప్రతి ఒక్కరు కూడా నిజమైన రక్షణ అనుభవం కలిగి ఉండాలి. వాళ్ళు దేవుణ్ణి యథార్థమైన మనసుతో వెంబడించాలి. Visitors are always welcome. మరి అప్పుడప్పుడు వచ్చే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా ఆహ్వానం ఉంటుంది. But the Lord wants the church to be built with wholehearted disciples also. కానీ ప్రభు సంఘాన్ని ఎటువంటి వారితో ఆయన కట్టాలి అనుకుంటున్నాడనంటే పూర్ణ హృదయంతో ఆయన వెంబడించే వారి ద్వారా ఆయన సంఘాన్ని కట్టాలనుకుంటున్నాడు. We don't look down on anyone, we don't despise anyone. మనం ఎవరిని చిన్న చూపు చూడట్లేదు, ఎవరిని మనం తృణీకరించట్లేదు. Because we were all sinners once upon a time. ఎందుకనంటే మనందరం కూడా ఒకప్పుడు పాపులమే. And as long as there is life, there is hope. మరి ఎప్పటి వరకు అయితే మనకి జీవం ఉంటుందో మనకి నిరీక్షణ ఉంటుంది. We believe that this is our calling to keep preaching that people should be born again and should be wholehearted disciples. ఇది మా పిలుపుగా మేము గమనిస్తున్నాం. మనము నిజంగా జనులు యథార్థమైన రక్షణ అనుభవం కలిగి ఉండాలి. వాళ్ళు యేసు ప్రభు యొక్క శిష్యులుగా మారాలి. So just before we left for Nellore this morning, I was speaking to my other co-elder, Brother Prakash. నెల్లూరుకి బయలుదేరే ముందు నా ఒక సంఘ పెద్ద ప్రకాశం గారితో నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. He was saying that last night, somebody came and knocked on the door at 8 o'clock. నిన్న రాత్రి ఒకళ్ళు చర్చి డోర్ని వాళ్ళు కొడుతూ వచ్చారండి, ఇద్దరు యవనులు. So they went and opened that gate and 2 people were there. ఆయన గేట్ తెరిచి చూసినప్పుడు అక్కడ 2 ఉన్నారు. And they were asking, what time is the church here? వాళ్ళు అడిగారంట ఈ మామూలుగా ఆరాధన సమయాలు ఏంటి. So he asked, why do you want to come? And they said, no, we are going to a church which is far away. We want to come here because it's close by. ఎందుకు మీరు ఇక్కడికి వస్తున్నారని ప్రకాశం గారు అడిగినప్పుడు లేదు మేము వెళ్ళే సంఘం చాలా దూరంగా ఉంది, ఇదైతే మాకు దగ్గర అని చెప్పి అందుకని ఇక్కడికి వస్తున్నాం అని చెప్పేసి అన్నారంట. So he was hesitating whether to tell, but then the Lord told him, please talk to them openly. కనుక మరి ప్రకాశం బ్రదర్ ఏమో వీళ్ళకి ఏం చెప్పాలని ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే ప్రభు ప్రకాశం బ్రదర్తో మాట్లాడమన్నాడు, వాళ్ళకి స్పష్టంగా నువ్వు చెప్పు అని చెప్పి దేవుడు చెప్పాడు. He told that this is the place where we are making disciples. మరి ఈ యొక్క సంఘంలో మేము శిష్యుల్ని మేము తయారు చేస్తున్నాం. In the same area there are so many other churches. He told some names of churches there. మరి ఇదే ప్రాంతంలో అనేకమైన సంఘాలు ఉన్నాయి. ఆ సంఘంలో ఉన్న
ఆ ప్రాంతంలో ఉన్న సంఘాల పేర్లు కూడా వారికి చెప్పారు. We are not interested in increasing the numbers. మేమేదో ఇక్కడ సంఖ్యాపరంగా మేము వృద్ధి చెందాలని మేము కోరుకోవట్లేదు. We are not interested in your money. మీ యొక్క డబ్బు గురించి కూడా మాకు ఆసక్తి లేదు. We only want you to be really born again, so that on the last day when we stand before the before the judgment seat of Christ, మీరు నిజంగా తిరిగి జన్మించాలని మేము కోరుకున్నాం. ఎందుకనంటే మరి న్యాయ తీర్పులో దేవుని ఎదుట మేము నిలబడినప్పుడు we want to be pure and blameless. మేము నిష్కపటముగా నిందారహితులుగా మేము నిలబడాలని మేము కోరుకుంటున్నాం. Maybe sometime later I'll talk about kingdom of heaven. బహుశా తర్వాత ఎప్పుడైనా నేను పరలోక రాజ్యం గురించి మాట్లాడతాను. అవును. ஆண்டனி சொல்லிட்டு இன்னொரு 10 நிமிஷம் அப்புறம்